లవ్‌లో ఉన్న వాళ్ళకి కానీ, ప్రేమలో మోసపోయిన వాళ్ళకి కానీ తగులుతాయి డైలాగ్స్ అయితే. డెఫినెట్లీ అండి. డెఫినెట్లీ. కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు వాళ్ళకైతే ఓ వైబ్ ఉంటుంది. ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ మొన్న ఈవెంట్లో హీరోయిన్స్ గురించి చాలా పెద్ద గొడవ జరిగింది కిరణ్ గారికి మీకు అన్నట్టు ఒక మాట చెప్పారు. ఏంటి మీ ఇద్దరు ఎందుకు గొడవ పడ్డారు హీరోయిన్స్ గురించి? ఏం గొడవ పడలేదండి. ఏంటండి ప్రొడ్యూసర్ గారు సినిమా కోసం లైవ్ లో వీడియోలో ఉంటుంది కాబట్టి మీరు చూడొచ్చు. కాదు బ్రో, ఆ రోజు నేను అనుకున్నాను వెనకాల నుంచి ఈ నన్న మాటగానే వద్దు, నన్ను ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడుగుతారు అనుకున్నా. బేసిక్ గా జరిగింది ఏంటంటే ఫస్ట్ ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసాం. షీఈ్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్ట్, మలయాళీ. బట్ ఏమైందంటే ఎక్కడో వెళ్తున్న జోన్లో అమ్మాయి చాలా కొంచెం చిన్నపిల్ల అనిపించింది. ఆల్రెడీ తీసుకున్నారు తన్ని. మాటలు డిస్కషన్స్ జరిగినాయి. సో ఏంటంటే నా ఉద్దేశం, కిరణ్ ఉద్దేశం ఏంటంటే లేదు కొంచెం హైపర్ క్యారెక్టర్ కదా, మనం ఇంకెవరైనా చూద్దాం అనేటప్పటికి ఆ డిస్కషన్ వచ్చింది. సరే ఫైనల్గా మేము ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసాం, రక్షర్ని, సినిమా కోసం. సెలెక్ట్ చేసిన తర్వాత తన్నే వెళ్ళొచ్చు కదా అన్నారు. డిబేట్ ఖచ్చితంగా జరుగుద్ది కదా, బై యువర్ పాయింట్ బై మై పాయింట్ అనేది ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. ఆ డిస్కషన్ని ఆయన చెప్పాడు, ఆయన అలా చెప్పాడు అంతే. అంతకు మించి ఫైనలైజ్ చేయడం ఇప్పుడు మీ కాలా లేదంటే కిరణ్ గారు? ముగ్గురు కాల్ అండి, దీంట్లో ఏ ఒక్కరి కాల్ ఉండదండి. ఆయన అయితే మీ ఇద్దరి మీద చెప్పేశాడు టోటల్. అది జస్ట్ ఇంటరాక్షన్ కోసం చెప్పారు, అంటే జరిగిన పాయింట్ చెప్పారు. ఆయన ఎలాబరేట్ చేయలేదు దాన్ని. ఎలాబరేట్ చేస్తే ఇదే, బట్ ఏం చేసినా కానీ రవి గారి కాల్ ఉంటుంది, దాంట్లో కిరణ్ గారి కాల్ ఉంటుంది, నా కాల్ ఉంటుంది. డెఫినెట్లీ సరిగమ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకంటే దే ఆర్ ద వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. రైట్, వాళ్ళంతా ఫస్ట్ టైం తెలుగులో లాంచ్ అవుతున్నారు, వాళ్ళకి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. రవి గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్న సినిమా, అంటే ఏంటంటే 80% కాంప్రమైజ్ అవ్వకూడదు అని. సో అందరి కాల్ ఉంటుంది. ఇట్స్ కలెక్టివ్లీ 4 members. సో మీరు అంటే జనరల్లీ డెబ్యూ ఫిలిం కాబట్టి, బిఫోర్ వర్క్స్ కాకుండా ఇది డెబ్యూ ఫిలిం కాబట్టి యాజ్ ఏ మేకర్గా మీకు మీరు అనుకున్నంత బడ్జెట్ కానీ ఆ లావిష్ కానీ ఈ థింగ్స్ అన్ని అవైలబుల్ అయ్యాయంటే మీకు వచ్చాయి? చాలా బాగా చేస్తారండి నిజంగా. రవి గారు కానీ సరిగమ కానీ ఏ రోజు కాంప్రమైజ్ అవ్వలేదు. నేను ఏది అడిగినా సెటిల్కి వచ్చేది. దే సపోర్టెడ్ మీ అలాట్. ఫస్ట్ మేము 78 days వేసాం షెడ్యూల్, అంతేనండి. 90 daysకి వెళ్ళింది, ఒక మాట అనలేదు. ఎందుకంటే దే నో దట్ స్టోరీ డిమాండింగ్ ఉంది, దీనికి చెయ్యాలి, మనం తప్పదు. కానీ సింగిల్ షెడ్యూల్ కొట్టుకుంటూ వచ్చామండి. 45 days చేసాం సింగిల్ షెడ్యూల్. సో 45 days చేసినప్పుడే వాళ్ళు హ్యాపీ అసలు. అంటే నేను ఒక డెబ్యూ డైరెక్టర్ 45 days కంటిన్యూ షెడ్యూల్ చేశాడు, ప్రోడక్ట్ చాలా బాగా వచ్చింది. సో వీడికి సపోర్ట్ చేస్తే ఇంకా బాగా చేస్తాడనే పాయింట్ వాళ్ళది. సో దే సపోర్టెడ్ మీ అలాట్. కానీ అంటే జనరలీ సినిమా తీయడం అంటే డైలాగ్స్ కానీ సినిమా ఇది మేకింగ్ ఇదంతా ఓకే, కానీ సాంగ్ రాయడం ఏంటి అంటే చాలా మంది ట్రై చేయరు. యాక్సిడెంటల్గా జరిగింది బ్రో అది. అంటే యాక్సిడెంటల్గా జరిగింది అంతే, బట్ అందరికీ నచ్చింది. సో దీంతో వెళ్దాం అన్నారు. సో అట్లా ఫార్వర్డ్కి వెళ్ళిపోయాం అంతే. సార్ అదే అంటున్నాను, సాహిత్యం చదివి ఏదో చిన్న మనకేం రాదు, వచ్చిన దాంట్లో ఏం చేయగలం. జనరల్లీ సాహిత్యం రాయాలి అంటే మనం ఆ ఎమోషన్ని మనం పలికించాలి చిన్న పదంలో కూడా. సో సాంగ్ పరంగా ఏమన్నా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని రాయడం అలా ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా వచ్చేసిందా? అంతేనండి, క్యాజువల్గా కూర్చొని అనుకుంటే ఆ రిథమ్కి తగ్గట్టు మనం ఎట్లా వేస్తాం వర్డ్స్ అని. అదే చెప్తాను కదండి, యాక్సిడెంటల్గా జరిగింది. సో 2019లో మీరు కిరణ్ గారికి స్టోరీ చెప్పి 21లో 19లో కలిసారు అంతే. 19లో కలిసారు. 21లో స్టోరీ చెప్పి స్టార్ట్ అయ్యి 24, 25 వరకు ఎలా ఉంది కిరణ్ గారితో జర్నీ? కానీ ఆయనలో ఏమైనా చేంజెస్ చూసారా మీరు? అంటే గ్రో అవుతున్నారు కదా యాక్టర్గా, 10 films దాకా వచ్చారు కదా, ఎలా ఉంది చేంజెస్ ఏమైనా? హీస్ లైక్ మై బ్రదర్ అండి. అంటే ఏముండదండి ఆయన దగ్గర, ఆయన చాలా నార్మల్గా ఉంటాడు. అంటే కొంచెం నార్మల్ లైఫ్ బతుకుతూ ఉంటాడు. తన చుట్టూ ఉండే సర్కిల్ తనతో పనిచేసే డైరెక్టర్లతోనే ఉంటాడు. ఇంకో ప్రపంచం తెలియదు. సాయంత్రం అయితే ఫోన్ చేస్తాడు ఎక్కడున్నావు అని, ఒక కాఫీ కలుద్దాం రా అంటాడు, సినిమా గురించే మాట్లాడతాడు. తర్వాత తన ప్రెమైజ్లోనే తను ఉంటాడు. యాక్చువల్లీ సినిమా గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ప్రెమైజ్లో ఉన్న వాళ్ళు కూడా సినిమా పీపులే ఉంటారు. ప్రశాంతంగా ఉంటాడు అంతే. ఓన్లీ మూవీ పీపుల్ అంతా మాట్లాడతాడు. తన ఫ్యామిలీ లైఫ్ తనకు ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. వీళ్ళకి మోర్ దెన్ ఫ్యామిలీ తీసుకుంటాడు వీళ్ళని. సో జనరల్ అంటే మామూలు ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ మూవీ కాకుండా మీరు అందరూ కలిసినప్పుడు డైరెక్టర్స్ కానీ ఇప్పుడు ఎవరెవరైతే మేకర్స్ చేస్తున్నారు వాళ్ళందరితో మీటింగ్స్ జరుగుతుంటాయి కదా, జనరల్లీ కలుస్తుంటారు కదా కిరణ్ గారితో ఉన్నప్పుడు కానీ అలా? కిరణ్ గారు డైరెక్టర్స్ అంటారు మీరు కానీ అందరూ లైక్ తక్కువ అండి. ఎందుకంటే నేను కిరణ్ గారితో ఎక్కువ ఉంటాను. 2-3 డైరెక్టర్లు ఉన్నారు. నందన్ ఉన్నాడు, ఇంద్రభాగ్యం విష్ణు కదా డైరెక్టర్, తను క్లోజ్ కొంచెం. తర్వాత అప్పుడప్పుడు ఈయన ఆఫీస్కి వస్తే కలుస్తాను, మిగతా వాళ్ళని డెఫినెట్లీ కలుస్తాను. కానీ నందన్ అయితే బాగా క్లోజ్. ఓకే, నందుతో కొంచెం అంటే ఇంటరాక్షన్ ఎక్కువ ఉంది నాకు, అంటే ముందు నేను తెలుసు కాబట్టి అది. సో సినిమా స్టోరీ పరంగా అంటే జనరలీ ఒక ఎక్స్ లవర్ ఆవిడ బేస్ చేసుకొని రన్ అవుతుందా స్టోరీ మొత్తం, లేదంటే
ఇంకేదైనా ప్లాన్ చేశారా? లేదండి, ఆవిడని బేస్ చేసుకుని నేను రన్, ఇది క్యారెక్టర్ ఓరియంటెడ్ సినిమా అండి, క్యారెక్టర్ బేస్డ్ సినిమా. అంటే హీరో క్యారెక్టరైజేషన్ మీద సినిమా నడుస్తూ ఉంటుంది. సో ఈ క్యారెక్టరైజేషన్ చుట్టూ ఉన్న క్యారెక్టర్లు ఉంటాయి కదా, మిగతా క్యారెక్టర్లు అవన్నీ కథలోకి వచ్చి వెళ్తూ ఉంటాయి అంతేనండి. సో కిరణ్ లీడ్ చేస్తుంటాడు సినిమాని. ఓకే, అలా అంటే మనకు చూపించినట్టు తను వెళ్ళి ఆ గర్ల్ ఫ్రెండ్ని టెస్ట్ చేయడం, తన స్టోరీ చెప్పడం ఇవంతా ఏం లేదు, అలా లేదా? ఎవరు కిరణ్ చెప్పడం అంటారు? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటుంది కదా, తనే కాలేజ్కి వస్తుంది, అవన్నీ ఉంటాయి. అవన్నీ ఉంటాయి.